ఈ నెల 13వ తారీఖు, 20వ తారీఖున జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికలైతే జరగబోతున్నాయి. జార్ఖండ్‌లో ఈ నెల 13వ తారీఖు, 20వ తారీఖున 2 దశల్లో జరగబోతున్నాయి. అలాగే మహారాష్ట్రలో ఒక దశలోనే 288 అసెంబ్లీ సీట్లకి ఒకేసారి ఎన్నిక జరగబోతుంది ఈ నెల 20వ తారీఖున. మొత్తానికి ఇటు బీజేపీ మహాయుతి కూటమి, అటు కాంగ్రెస్ కూటమి, ఇండీ కూటమి కూడా తీవ్రంగా మహారాష్ట్ర కోసం దక్కించుకోవడానికైతే తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఎందుకంటే మొన్న హర్యానాని కోల్పోయిన తర్వాత కాంగ్రెస్కి దాదాపు పరువు పోయినంత పని అయింది. మిగతా పార్టీలు కూడా అంటే కూటమి పార్టీలు కూడా కాంగ్రెస్ని విమర్శించడం మొదలుపెట్టాయి. మిగతా పార్టీలు కూడా విమర్శించడం మొదలుపెట్టాయి. బీజేపీని ఏవైతే వ్యతిరేకిస్తున్నాయో అవన్నీ కూడా హర్యానాని కాంగ్రెస్ చేజారిపోవడం వల్ల అన్నీ కూడా తిట్టిపోసాయి. ఇలాంటి సమయంలో బీజేపీ హర్యానాని దక్కించుకోవడం అంటే నిజంగా కాంగ్రెస్కే దక్కాల్సినటువంటి హర్యానా బీజేపీకి రావడం, బీజేపీ శ్రేణులు విపరీతమైనటువంటి జోష్లో ఉన్నారు. అయితే 10 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి మహారాష్ట్రలో బీజేపీ పైన పూర్తిగా అంటే కొంతవరకు అయితే వ్యతిరేకత ఉంది. కాబట్టి ఇలాంటి సమయంలో మహారాష్ట్రనైనా కనీసం చేజిక్కించుకుంటే పోయినటువంటి పరువు కాంగ్రెస్కి వస్తుందని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. హర్యానా దక్కింది కాబట్టి ఖచ్చితంగా మహారాష్ట్ర కూడా ఏదో ఒకటి ఇంకా అంటే మహారాష్ట్రని దక్కించుకుంటే అది దేశానికే అతిపెద్ద రాజధాని అంటే ఆర్థిక రాజధాని కాబట్టి ఖచ్చితంగా ఆ మహారాష్ట్రాన్ని కూడా దక్కించుకుంటే ఆ బీజేపీ శ్రేణులకు కూడా మంచి హుషారు ఉంటుంది. కాబట్టి బీజేపీ కూడా ఒక తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది మహాయుతి కూటమితో. ఇలాంటి సమయంలో దాదాపు 600 కోట్ల వరకు అక్కడ ఈసీ అయితే సీజ్ చేసింది. పోలీసులు కూడా సీజ్ చేశారు 600 కోట్ల రూపాయలు. దాదాపు వీటన్నిటికి కూడా ఈ కూటమి డబ్బుగా 502 కోట్లు కూటమి డబ్బుగా, మిగతా డబ్బు ఎవరిదనేది తేలాల్సి ఉంది. ఆ డబ్బు కూడా తేలితే మొత్తం ఎవరెవరికి సంబంధించినటువంటి డబ్బు అనేది తేలుతుంది. మొత్తానికి ఇప్పుడైతే జార్ఖండ్, మహారాష్ట్ర కలిపి 602 కోట్ల పైగానే సీజ్ అయ్యారు. పోలీసులను ఈసీ అయితే సీజ్ చేయడం జరిగింది.